రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సాయిబాబా ఆలయం వెనుక భాగంలో ఉన్న ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. वारा जल गया वो पर आओ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా, అసలు ఎటువంటి అంచనాకు వచ్చారనుకోవచ్చు? ప్రసన్న, రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి షాహీన్ నగర్ లో ఓ ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ రోజు మధ్యరాత్రి సమయంలో జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి అయితే కాల్ చేయడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే 2 ఫైర్ ఇంజన్లతోటి అక్కడికి చేరుకొని ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ప్లాస్టిక్ గోడౌన్ అవ్వడం, ఆ ప్లాస్టిక్ గోడౌన్ కు సంబంధించి కూడా మంటలు అనేవి భారీ మొత్తంలో చెలరేగాయని చెప్పాలి. కానీ మొత్తం కంప్లీట్ గా ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్లాస్టిక్ కావడంతో భారీ ఆస్తి నష్టమే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంటే ఇటు షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు, కేసు నమోదు చేసుకొని. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ప్రమాదం కావచ్చు జరగలేదని చెప్పేసి అయితే అధికారులు ధృవీకరించారు. అయితే పెద్ద మొత్తంలో మాత్రం భారీగా ఆస్తి నష్టం ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ ఘటన మాత్రం ఈ రోజు మధ్యరాత్రిలో ఘటన చోటు చేసుకోగా ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పాలి. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా 2 ఫైర్ ఇంజన్లతో అయితే మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఆ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లిందని చెప్పేసి అయితే అధికారులు ధృవీకరించారు. మరి ఈ ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూటా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న, అయితే అనిల్, అంటే దాదాపు ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనుకోవచ్చు? అంటే మంటలు అదుపు చేసేందుకు దాదాపు అగ్నిమాపక సిబ్బందికి ఎంత సమయం పట్టింది? అంటే మధ్యరాత్రి సమయంలో అంటే అరౌండ్ 2 నుంచి 3 o'clock వరకు టైంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలోనే వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ ఇంజన్ల సహాయంతో 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని చెప్పాలి. దాదాపు అర్ధగంట నుంచి గంట సమయం ఈ మంటలు ఆర్పేందుకు గాను సమయం పట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ గోదాం అవడంతో ప్లాస్టిక్ సంబంధించిన సామాగ్రి అవడంతో మంటలు అనేవి చాలా వరకు భారీ ఎత్తున చెలరేగుతాయి. కాబట్టి ఆ చెలరేగే క్రమంలోనే ఈ మంటలను అదుపులోకి తీసుకురావాలంటే కొంచెం కష్టంగా మారుతుంది. సో అలాంటి సమయంలోనే 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో దాదాపు గంట సమయం పట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించే ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా అప్రమత్తమై ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకున్నారు. అదే క్రమంలో ఈ గుడికి సంబంధించి వెనక భాగంలో సాయిబాబా టెంపుల్ కి సంబంధించి వెనక భాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా సరౌండింగ్స్ అన్నింటినీ కూడా వారి అండర్లోకి తీసుకొని చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న క్రమంలోనే మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ప్రెసెంట్ ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే పోలీసులు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పైన కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అనిల్. तो बाद में घर में कोई है नहीं, वही बोला जी, बोलो जाके
इतनी देर में रिपोर्टर चलाया तो जल्दी चला लो। राड से तोड़ दिया तो फिर उधर जल्दी बचा था।